ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, కొంచెం లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పనిచేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, పొట్టబోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసా, నైట్ వేసామంటే ఇది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను, కారణం కూడా మీరే. మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5లో నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. నేను చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూనే ఉంటారు, నవ్వుకుంటూనే ఉంటారు. ప్రతి ఓరు ఈరోజు నాకు ఫోన్ చేసి చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఆడామన్నా, నువ్వు బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను, నేను గెలుస్తూనే ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7గా నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మన జర్నీ వీడియోలో కూడా చెప్పాను, బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసిన సీజన్ 4 నుండి నన్ను ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ఈ ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అనేవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీయే కాదు అన్నీ చేస్తాను ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూనే ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడగాలంటే అడగొచ్చన్నా. పార్టీ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, దాని ఏముంది. 70 రోజులు లేకుండా లోపల, బయటకు వచ్చినాక చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్డ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు నువ్వు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్స్లో ఫీల్ అయి ఉన్నాడు వాడు. ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు. సో నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. నబిల్, నేను బయట ఉన్నప్పుడు నబిల్ ఆట చూశాను, 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడు అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబిల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే లోపలికి వెళ్ళి నబిల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరికి అక్కడ సెట్ అయిపోయింది. మన కరీంనగర్, మనది కరీంనగర్, అక్కడ వరంగల్, కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్న. అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు, ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్లో సీజన్ 8లో. థ్యాంక్ యూ. 100%. మనకు తెలుసు, మన 15th వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది, మనం కప్పు రాదు, బ్రీఫ్ కేసు వస్తే పట్టుకొని లటక్న పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కమెడీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది.
ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు. కమెడియన్స్ కప్పు రాదు, కమెడియన్స్ని అక్కడ వరకే చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళదు గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలామంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు. అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలామంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరొకరు గెలుస్తారని నేను వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నేను టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తూనేమో ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు మనకు. ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తే మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉంటే మనకు పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలీదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ ఇంకా 15th వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలామంది ఫీల్ అవుతారు. ఎక్కడెక్కడ టాప్ 5 వచ్చాను అనుకుంటున్నా. మన నవదీప్ గారు వచ్చారు అనుకుంటా, టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా మనం వెళ్ళినామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి తగ్గట్టు గౌతమ్, యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి, చాలా హోప్స్ ఉండే. స్టేజ్ మీద కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వీక్లో వెళ్ళి 2nd పొజిషన్లో అంటే ఆల్మోస్ట్ ఈజ్ అ విన్నర్ నా దృష్టిలో. నేను అదే చెప్పలేదన్న, నాకు యాక్చువల్లీ అదే ఉండే. సిల్వర్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు. చెప్తే బాగుండి అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిట్లలో ఎవరో ఒకరు డబ్బు అనగానే ఒక ఆబ్వియస్లీ టెంప్ట్ అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుండని నాకు సార్ని అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ కేసు తీసుకొచ్చేవాడిని నాకు ఇస్తే గిట్ట, బట్ ఇవ్వలేదు. అంటే తెలుగు కన్నడ అని పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ని చూస్తారు, అతని బిహేవియర్ని చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది, అది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అయినా మనం అందరం ఒకటి. చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు అన్నా, అది నాకు తెలియదన్నా. అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేశారు కాబట్టి అది రూమర్ అనుకుందాము. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పేవాను 100%. దాని గురించి మనకు తెలియదు అన్న. ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట తగ్గింది కదా, ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే పిచ్చితో, సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది, ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారంటే ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా, మళ్ళీ పెరుగుద్ది.
ఇక నేను చాలాసార్లు చెప్పాను అన్న, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే, మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే, బయటికి వెళ్ళిందాక నాకు ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి, మనోడి విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దు వద్దడం కూడా ఒరే ఒరే అని పిలవడం, వాడు కూడా అని పిలవడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకే ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్లానే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ తాగుతాను కొన్ని నిమిషం ప్లీజ్ అన్న, వాటర్. ఎస్, పెద్దగా మన అడ్డం క్వశ్చన్స్ ఏమి ఉండవు అన్న మనం, ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు, అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు అని నా అభిప్రాయం. ఉంటారా మనకి హేటర్స్? ఉంటారా మనకి? థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను. మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు, ఏదో నాది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూసారంట, అది బాగా నచ్చి చిన్న ఏదో ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే? అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించింది. బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి. అంతే, అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్. ఎందుకురా ఇంత ఆగమవుతుర్రు, నన్ను తీసుకుపోతే ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉందన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా ప్రైజ్ మనీ వస్తే అది చెప్పానన్న, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములం మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాం డెఫినెట్. అంతే కదా, అన్నదమ్ములంగా అన్న మరి సేమ్ ఉంటుంది, అందరికి ఉండదు. బేసిక్గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్, అందరికీ బేసిక్గా మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటుంది. మా పెద్దనే వాయిస్ నా వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది. యష్మి గౌడ్ నీకు ఆవిడ బాగుంటుంది అని చెప్పాను. ఫేవరెట్ కంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్, చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14th వీక్ చూసినట్టయితే ఒక టాస్క్లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది, తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్లో లేడీ అన్న, అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్లా అనిపిస్తుంది, టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైజ్.
లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్గా అదే ఇప్పుడు మనం నబిల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు ఎలా ఉందో ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబిల్తో ఫ్రెండ్షిప్ అయింది నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగానే ఏం కాకా ఏం సంగతే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాడు మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నబిల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళందరితో ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా నాకు అన్నీ తెలుసు. కాబట్టి నబిల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కరి ఒక గేమ్ స్టైల్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది, తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒకరి ఆట గురించి చెప్పే అంత గొప్పవాడిని కాదు నేను అన్న. తను బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీగా ఉంటూ, నేను చాలాసార్లు చెప్పాను హౌస్లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను నేను. అదే అన్న, మన లైఫ్లో జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలీదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ, ఒక కెమెరామ్యాన్ కానీ, మనకు మార్కెట్లో కొత్త డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకెళ్తున్న కొద్దీ మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నవే సీజన్ 8లో నేను చూపించాను అంతే. ఏం లేదన్నా, బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకుని కూడా వేస్ట్ అయ్యాడ. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడ. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. ఎస్ వచ్చింది. బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది, ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్లో ఏమంటున్నారంటే, ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్కి రండి అప్పుడు తెలుస్తుందా అని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తారని ఒకరోజు నేను జనాలకు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తా అని వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఆరగంటగా చెప్తున్నారు, మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్నీ చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను నేను. నాకు ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమన్నంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది, మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలామంది నామినేషన్ రాలేవు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి దాన్ని. మీరు నామినేషన్ మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్కి రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. నీవు ఉన్నది 10 వారాలు, 10 వారాల్లో టికెట్ ఫినాల్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాడు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా.
అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్కి రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమయ్యాడు వీడికి ఓటేయచ్చా అని చెప్పి ఓటేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నా కదా ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్గా వీళ్ళకి ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ దీని మీద క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నేను నామినేట్ అవ్వలేను కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగానే నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14 న్యూస్లో నామినేట్ అయ్యింది, తను ఎలిమినేట్ అయిపోయాను. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటికి వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినాక తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చింది కదన్నా మొత్తం ఎపిసోడ్ చూ అన్నా. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, ఎడిటింగ్లో పోతుంటాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. అదే అన్న మనం నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలుస్తున్నా అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు, నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మనకు బూస్ట్ ఇస్తుంది. మనకి ఎలిమినేషన్ అనేది కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం అంతే. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తామని. మేబీ అయ్యి ఉండొచ్చు వీడికి సూట్. అలాగే ఉన్నా ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం. బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కిల్ కానీ ప్రతిదీ. ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుందే నేను, రోహిణి, తేజ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీయా డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. అది మీరే ఓట్లు వేసి నన్ను గెలిపించాలన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించండి డెఫినెట్గా. అది బేసిక్గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీము. ఆ టీము బాంబే టీము ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి అనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది.
అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే హౌస్లో ఉంటే మనకు తెలియదు, వాళ్ళు బయట ఎలా ఉంటారు లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం జడ్జ్ చేయలేం. అవును, ఇద్దరిలో వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్లు వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అన్న నేనేమంటా అంటే, ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి నటుడిది దాంట్లో హస్తం ఉంటుంది, చెయ్యి ఉంటుంది, కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ముగ్గురమే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు. మీ ముగ్గురమే కాదన్న, అందరి ప్రమేయం ఉంది, అందరూ కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు. ఓకే, అదే అన్న, మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి. మనం మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని 100% మనం ఇవ్వాలని చెప్పేసి 100% గట్టిగా ఫిక్స్ అవుతాను నేను. అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను. డెఫినెట్గా నేను 100% ఇచ్చాను, నవ్వించాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ షో అయినా నా ఫన్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్న, డెఫినెట్గా. యా అన్న, నేను బయట కూడా ఇంతే ఉంటాను. సరదాగా నేను ఎవరితో ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినా, కూర్చున్నా, అండ్ ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను అన్న. బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని. మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది. అది 100% నడుస్తుంది అన్న, డెఫినెట్ నడుస్తుంది. నెక్స్ట్ సీజన్ వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకే అన్న, అది తెలియదు అన్న, చెప్పారు కదా పృథ్వీని విష్ణుప్రియ చెప్పారు వాళ్ళ గురించి అన్న. చెప్పాను స్టేజ్ మీద టాప్ 1కి గౌతమ్ గెలుస్తానని చెప్పాను, బట్ నిఖిల్ గెలిచాడు. ఎవరు గెలిచినా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి నా కోసం ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ లేట్ అయింది, క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ.